2 రాకడలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మొదటి రాకడ, రెండవ రాకడ. ఎన్ని? మొదటి రాకడలో రెండవ రాకడలో ఒక్కళ్ళే వస్తారు. ఎంతమంది వస్తారు? ఆ ఒక్కళ్ళు ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు, రెండోసారి రాబోతున్నారు. ఎవరో తెలుసా? ఏసై ఎలా వచ్చాడు ఫస్ట్ రాకడలో? అదే ఎలా వచ్చాడు? వచ్చేటప్పుడు చనిపోయి వచ్చాడు ఏసయ్య ఫస్ట్ రాకడలో ఎలా వచ్చాడు? పశువుల తొట్టిలో పడుకోబెట్టారు పసిపిల్లాళ్ళలాగా. సో ఏసయ్య ఫస్ట్ రాకడ చిన్న బాలుడిగా భూలోకానికి వచ్చారు. ఏసయ్య వాళ్ళ అమ్మ పేరేంటి? నాన్న పేరు? కన్యమరియమే. వాళ్ళ భర్త పేరు? ఏసయ్య నాన్న పేరు యోసేపు. ఏం పేరు? యోసేపు. సరే, ఇప్పుడు ఏసయ్య ఏ ఊర్లో పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏసయ్య ఫస్ట్ రాకడలో ఎలా వచ్చాడు భూలోకానికి? చిన్న పిల్లాడిలాగా వచ్చాడు. మరలా ఎలా చనిపోయి వెళ్ళిపోయాడు? సిలువలో చనిపోయి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు ఏసయ్య? 3 రోజులు. 3వ రోజున లేచాడు. ఏ రోజు చనిపోయాడు? శుక్రవారం ఏమంటాము? గుడ్ ఫ్రైడే. లేచిన దినమున ఆదివారము, పునరుద్ధానము దినం అంట. సరే, ఇప్పుడు ఏసయ్య ఫస్ట్ రాకడ అయిపోయిందా? ఉందా? అయిపోయింది. ఇప్పుడు రెండవ రాకడ వస్తుంది. అంటే ఏసయ్య మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఫస్ట్ ఏసయ్య ఎందుకు వచ్చాడు? మన కోసం. ఏం చేసాం మనం? పాపాలు చేసాము. ఆ పాపానికి తగినట్టుగా మనం ఏం చేయాలి? ఇప్పుడు పాపం చేసాము, తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాలా? హ్యాపీగా ఉండాలా? శిక్ష అనుభవించాలి. ఇప్పుడు ఆ శిక్ష అనుభవించకుండా ఉండటానికే యేసయ్య ఏం చేశాడు? భూలోకానికి వచ్చి రక్తాన్ని కార్చి వెళ్ళిపోయాడు. ఇక అనవసరంగా, అంతే కదా, ఆయన రావాలి, మన పాపాలు క్షమించాలి, ఇంకా అయిపోయిందిగా, ఇంకెందుకు మళ్ళీ రావటం? కానీ యేసయ్య మళ్ళీ రెండోసారి రాబోతున్నాడు. ఎందుకు అనంటే ఈ భూమి త్వరలో అంతమైపోబోతుంది. ఎప్పుడు? త్వరలో. ఎప్పుడు అనేది తెలీదు, కానీ అంతమైపోతుంది. ఇప్పుడు అంతమైపోతే మనుషులు ఎక్కడుంటారు? చనిపోయిన వాళ్ళు ఎక్కడుంటారు? మీకు తెలిసి అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? అబద్ధాలు ఆడేవాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారా? దొంగతనాలు చేసేవాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారా? అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అయితే ఫస్ట్ అగ్నిగుండానికి వెళ్ళబోయే ముందు కొన్ని సంవత్సరాల గడియ ఉంటుంది అన్నమాట. అప్పుడే వెళ్ళరు అందరు కలిసి. ఎట్లా అనంటే, ఇప్పుడు యేసయ్య రెండవ రాకడలో భూలోకానికి రాకుండా మధ్యాకాశానికి వస్తాడు. యేసయ్య ఎక్కడికి వస్తాడు? ఇప్పుడు మనకు కనిపించేది ఏంటి? ఆకాశం. పైనే ఉంటుంది ఆకాశం. పైకి వెళ్ళామంటే రాకెట్లు వెళ్తున్నప్పుడు టీవీల్లో చూసారా? పైకి వెళ్తే భూమి పైకి ఏముంటుంది? స్పేస్. ఏమంటారు దాన్ని? అంతరిక్షం. అంతేనా? అంతరిక్షమేగా. అంతరిక్షంలో ఏమేమి ఉంటాయి? నువ్వు నేను ఉంటావా? మరెవరుంటారు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా గ్రహాలు ఉంటాయా? గ్రహాల పేర్లు తెలుసా? మార్స్, ప్లూటో. తెలీదా వీటి పేర్లు? ఇవన్నీ పైన ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కానీ మనం ఇట్లా వెళ్ళామంటే బ్రతుకుతామా? చనిపోతామా? చనిపోతాం. ఎందుకు చనిపోతాం? ఎందుకు చనిపోతాం? మనకు ఊపిరి ఆడదు పైన. ఏం ఆడదు? సరే, అదంతా సైన్స్, మీకు తర్వాత క్లాస్లో చెప్తారు. సరే, ఇప్పుడు మనకు కనిపించేది ఏంటి? ఆకాశం. పైన ఉంటుంది మధ్యాకాశం అంటారు. దాన్ని ఏమంటారు? మధ్యాకాశం. ఆ పైన ఇంకొక ఆకాశం ఉంటుంది, మూడో ఆకాశం అంటారు దాన్ని. ఎన్నో ఆకాశం అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? మనకెన్ని తెలుసు? ఒకటి. కానీ ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. ఎన్ని ఆకాశాలు? ఆకాశం, మధ్యాకాశం,
మూడో ఆకాశం అనాలి. ఎన్ని? మూడో ఆకాశం. ఇప్పుడు యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశం అంటే స్పేస్, దాన్ని ఏమంటారు? అంతరిక్షం. ఏమంటారు? అంతరిక్షం. ఎప్పుడన్నా చూసారా టీవీలో? చూడలేదా? ఎట్లా ఉంటుంది? ఇట్లాగే ఉంటుందా? చెట్లు పుట్టలు బ్లాక్గా చీకటి, అవునా కదా? మన భూమి చీకటిగా ఉండిద్దా? వెలుగుగానే ఉండిద్ది కదా. కానీ పైకి వెళ్తే ఏముంటుంది? మొత్తం చీకటే. అక్కడక్కడక్కడ ప్లానెట్స్ మెరుస్తూ ఉంటాయి, నక్షత్రాలు పక్కన మెరుస్తూ ఉంటాయి. కాబట్టి మధ్యాకాశం అంటే ఏంటి? స్పేస్. సో యేసయ్య ఎక్కడికి వస్తాడు? రెండో రాకడలో స్పేస్లోకి వస్తాడు. ఇప్పుడు స్పేస్లోకి వచ్చి, అంటే రెండో ఆకాశమునకు మధ్యాకాశానికి వచ్చి, ఇప్పుడు మంచిగా యేసయ్య చెప్పిన మాట విని, రోజు సండే స్కూల్కి వెళ్ళి బైబిల్లో చెప్పిన మాటలన్నీ విని, అమ్మా నాన్న చెప్పిన మాట విని, దేవుడు చెప్పిన మాట విని, దేవుడికి ఇష్టంగా నడుచుకుంటే యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలీదు, కానీ వస్తాడు. ఇప్పుడే సడన్గా యేసయ్య ఇప్పుడు వచ్చేసాడు అనుకో, ఓకే, ఇప్పుడే వచ్చేసాడు యేసయ్య, మధ్యాకాశానికి వచ్చేసాడు. మనకు కనిపించడు యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు. సో యేసయ్య వచ్చేసాడు. యేసయ్య వచ్చేసిన వెంటనే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే అందరినీ ఒక్కొక్కరిని, ఇదిగో ఈ అమ్మాయి మంచిగా ఉంది, నేను చెప్పిన మాట ఉంది కాబట్టి ఇదిగో ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి యేసయ్య దగ్గరికి, ఇదిగో ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి, ఇదిగో ఈ అమ్మాయి మాట వినలేదు కాబట్టి ఈ అమ్మాయిని వదిలేయాలి, ఈ అమ్మాయి మాట వినలేదని చెప్పి ఈ అమ్మాయిని వదిలి, అట్లా మాట విన్న వాళ్ళని, యేసయ్యకి నచ్చినట్టుగా చేసిన వాళ్ళందరినీ పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు? పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. యేసయ్య ఎక్కడున్నాడు? మధ్యాకాశం దగ్గర ఉన్నాడు. సో అందరు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు మధ్యాకాశానికి వెళ్తారు. దానిని రహస్య రాకడ అంటారు. ఏమంటారు? 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 రహస్య రాకడ అంటే ఏంటి? రహస్యం అంటే ఏంటి? రహస్యం అంటే ఏంటి? ఎవ్వరికీ తెలియకుండా వచ్చేదాన్ని ఏమంటారు? రహస్య రాకడ. అంటే యేసయ్య మధ్యాకాశానికి వచ్చినట్టు ఎవ్వరికీ తెలియదు, కానీ వస్తాడు. వాళ్ళకి యేసయ్యకి ఇష్టమైన ప్రజలందరినీ ఏం చేస్తాడు? ఆయన తీసుకెళ్ళిపోతాడు. సో అసలు ఎలా తీసుకెళ్తాడు అని చెప్పి బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు యేసయ్య. ఏమిచ్చాడు? ఎగ్జాంపుల్స్. వాటిని బైబిల్లో ఉపమానాలు అంటారు. ఏమంటారు? 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 యేసయ్య ప్రసంగం, ఇప్పుడు యేసయ్య వాక్యం చెప్పేటప్పుడు ఏ వాక్యం చెప్పినా సరే ఉపమానంగా చెప్తాడు. ఎలా చెప్తాడు? ఉపమానం అంటే ఎగ్జాంపుల్స్. ఏంటది? ఎగ్జాంపుల్స్, ఉదాహరణగా చెప్తాడు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పాడు యేసయ్య. ఇదిగో రాకడ సమయంలో ఇట్లా ఉంటుంది, ఇట్లా జరిగిద్ది అని. వాటిలో ఫస్ట్ రాకడ గురించి ఫస్ట్ ఉపమానం ఏంటంటే, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎవరున్నారు? చాలా గొప్ప ధనవంతుడు. ఆ ఊరిలోనే అంత గొప్ప ధనవంతుడు ఇంక ఏ ఊరిలో లేడనమాట. అంత గొప్ప ధనవంతుడు. చక్కగా కాస్ట్లీ బట్టలు వేసుకుంటాడు, కాస్ట్లీ ఫుడ్ తింటాడు, చక్కగా కాస్ట్లీ బెడ్ వేసుకొని పడుకుంటాడు, కాస్ట్లీ స్పూన్స్, చాలా ఖరీదైన స్పూన్స్ అనమాట, చెప్పులు, తిరిగేటువంటి కారు, అన్నీ చాలా ఖరీదైనవి అవన్నీ. సో ధనవంతుడు చక్కగా హ్యాపీగా ఉంటామా? డబ్బు ఉంటే సాడ్గా ఉంటామా? సంతోషంగా ఉంటారా? మనిషి డబ్బు ఉంటే బాధగా ఏడుస్తూ ఉంటాడా? సంతోషంగా ఉంటాడుగా. ఎవరు పిలిచినా ఇదిగో ఎట్రండి నాకు ఇది తినాలనిపిస్తుంది కానీ వెంటనే ఏం చేస్తారు? వాళ్ళు చేసి పెడతారు. నాకు బట్టలు కావాలంటే వెంటనే తీసుకొచ్చేస్తారు. సో చాలా సంతోషంగా ఉన్నాడు ధనవంతుడు. ఆ ధనవంతుడి ఇల్లు పక్కనే ఒక ఆయన కూర్చొని ఉండేవాడు. ఆయన పేరు లాజర్. ఏం పేరు? ఏం పేరు? లాజరు. ఏం పేరు? ఏం పేరు? ఎక్కడుంటాడు ఆయన? ఎవరింటి పక్కన ఉంటాడు? ధనవంతుడి ఇంటి పక్కన ఎవరుంటారు? లాజర్. ముసలాయన కాదు, మామూలు కుర్రాయనే లాజర్. ఇప్పుడు ధనవంతుడు, ఇప్పుడు మనం ఉన్నామనుకో, మన ఇంటి పక్కన ఎవరో ఒకరు పేదోళ్ళు ఉంటే మనకేమనిపించింది? బాధ అనిపించింది. ఏం చేస్తాం?
ఆ? ఏంటి? స్నాక్స్ ఇస్తాం, డబ్బులు ఇస్తావు, ఇంకేం ఇస్తావు? మంచి బట్టలు ఇస్తావు వేసుకోవటానికి, ఇంకా అన్నం పెడతావు, ఇంకా ఇంట్లోకి పిలవా? మీరు పడుకున్న మంచం మీద పడుకోబెడతారా? ఆడిపిస్తారా? కాబట్టి ఈ ధనవంతుడి పక్కన ఎవరున్నారు? లాజర్. ఈ లాజర్కి ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. ఏమున్నాయి? ఒంటి నిండా కురుపులు. ఆ కురుపులు పగిలి సీమ అట్లా కారిపోతా ఉండేది. ఏమయ్యేది? ఆ కురుపులు అసలు ఖాళీ ఉండదు అనమాట. చర్మం మొత్తం కురుపులే మొత్తం. ఆ మొత్తం కురుపుల్లో ఒక్కొక్కటి పగిలిపోయేదంట. అంటే ఇప్పుడు నడిచేటప్పుడు కానీ అట్లా గోడకు గుద్దుకొని అట్లా ఏదో ఒకటి చేసే పనిలో ఆ కురుపులు పగిలిపోయి వాటిలో నుండి సీమ్ కారుతూ ఉంటే వాటికి నిండా వాసన వచ్చేది. వాసన వస్తే ఆ కుక్కలు వచ్చి నాకుతూ ఉండేయంట ఆ సీముని. అయితే అన్నం పెట్టేవాళ్ళు లేరు ఆయనకి. మంచిగా బట్టలు ఇలా ఫుల్గా బట్టలు వేసుకోవటానికి ఆయనకి బట్టలు లేవు. మంచి ఆరోగ్యం లేదు, బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఎండకి ఎండుతూ ఉంటాడు, వర్షానికి తడుస్తున్నాడు, ఏదో ఒక గుడ్డ నెత్తి మీద పెట్టుకొని అంతే కూర్చుంటాడు. మంచు పడితే ఎవరో ఒకరు దుప్పటే దాన్ని ఇస్తే ఆ దుప్పటే పెట్టుకొని అక్కడే రోడ్డు మీద ఉంటున్నాడు. సో ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి? ఎవరింటి పక్కన? ఇప్పుడు ధనవంతుడు చూస్తాడా చూడ్డా? ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇల్లు పక్కల చుట్టుపక్కల మొత్తం చూస్తాం కన్ఫామ్గా ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అని. ధనవంతుడు కూడా చూశాడు, కానీ ఒక్క హెల్ప్ కూడా చేయలే. ఒక్క హెల్ప్ కనీసం బట్టలు ఇచ్చాడు, బట్టలు ఇవ్వలేదు. కనీసం ఆ కురుపులు వస్తున్నాయిగా, పాపం ఏదైనా మందరిని ఇవ్వచ్చుగా వేసుకుంటాడు, అది చేయలేదు. కనీసం ఒక రొట్టె ముక్కన్న కూడా ఇవ్వాల. ఏమి ఇవ్వాల? రొట్టె ముక్కు కూడా ఇవ్వాల. సరే అని చెప్పి రోజు ధనవంతుడు మంచిగా డైనింగ్ టేబుల్ వేసుకొని భోజనం చేయటానికి కూర్చుంటాడు. తింటా ఉంటే మనం అన్నం మెతుకులు కింద పడతాయా లేదా? మనకి పడతాయి కదా. అయితే కింద కూర్చునేవాడు లాజరు వచ్చి. కింద కూర్చొని ఉంటే బల్ల మీద ఈయన తింటా ఉంటే రొట్టె ముక్కలు కొన్ని చేయి జారి, కొన్ని నోట్లో నుండి మామూలు కింద పడి, కొన్ని ఇట్లా నలుపు ఇట్లా తీసుకుంటా కొన్ని రొట్టె ముక్కలు కింద పడితే ఆ రొట్టె ముక్కలు తీసుకొని తినేవాడు లాజరు. ఎవరి దగ్గర నుండి? ధనవంతుడి దగ్గర. తినేటప్పుడు రొట్టె ముక్కలు జారి కింద పడితే ఆ రొట్టె ముక్కలు ఎవరు తింటున్నాడు? అసలుకైతే అలా తినేది ఎవరు? ఇప్పుడు మనం మామూలుగా బయట ఇట్లా నుంచున్నాం ఆడుకుంటా, అదిగో అట్లాగా ఆ పిల్ల స్నాక్స్ లేస్ తెచ్చుకుంది, అట్టాగే నువ్వు లేస్ తింటున్నావు, ఒక లేస్ కింద పడింది, ఎవరు తింటారు? కింద పడింది అమ్మాయిలు తింటారా? అమ్మాయిలు అబ్బాయిలు తింటారా? ముసలు తింటారా? ఆంటీలు తింటారా? మీ అమ్మ మీ నాన్న తింటారా కింద పడింది? మీరు ఎవరు తింటారు కింద పడింది? అడుక్కునే వాళ్ళు కింద పడింది అంటారా? కుక్క తిందా? మళ్ళీ మామూలుగా తింటున్నావు స్నాక్స్ తింటున్నావు, గబుక్కుని కింద పడింది, కుక్క ఉంది, కుక్క చూస్తే ఏం చేస్తుంది? నేను తిన్నాను, నేను కింద పడింది, నేను తిన్నానిద్దా? గబుక్కుని వచ్చి తినిద్దా లేదా? అంటే లాజరు ఎట్లా తినేవాడు పాపం? కింద పడుతుంటే ఆ ధనవంతుడు నోటి దగ్గర నుండి చేయి దగ్గర నుండి కింద పడుతుంటే కుక్కలాగా అవన్నీ తింటా సైలెంట్గా అట్లా కూర్చునేవాడు అంట. ధనవంతుడు ఇది చూసి కూడా అయ్యో పాపం కింద పడింది తింటున్నాడే, ఒక్కడే ఒక మంచి ఫ్రెష్ రొట్టె ముక్క ఒకటి ఇద్దామే చేసి, అయ్యో మంచి బట్టలు ఇద్దామే అని చెప్పి కూడా జాలి పడకుండా తింటే తిన్నాళ్లే అని చెప్పి వదిలేసాడు. చాలా హ్యాపీగా ఉంటున్నాడు ధనవంతుడు. పాపం లాజర్ మాత్రం బ్రతికున్నంత కాలం పాపం వేదన. అవునా కదా? సరే, డబ్బులు లేవు, బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి ఆహారం లేదు, కనీసం ఆరోగ్యం ఉన్నా ఏదో ఒక పని చేసుకునేవాడిగా. అవునా కదా? మంచి ఆరోగ్యం నాకులాగా ఉన్నారనుకో, చక్కగా ఏదో ఒక పని చేస్తే డబ్బులు ఇస్తారుగా, ఆ డబ్బులతో చక్కగా మంచిగా అన్నం వండుకోవటం, బట్టలు కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం చేసుకోవచ్చు. కానీ ఇంకేం లేదు, ఆరోగ్యం లేదు. ఇప్పుడు అదే కురుపులతో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పని ఇవ్వండి అయ్యా అని అడిగితే ఎవరైనా ఇస్తారా? అసలు రానిస్తారా దగ్గరికి? వాళ్ళని ఏం చేస్తారు? అసలు ఊరు బయట వదిలేస్తారు, తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఊరు బయట వదిలేస్తారు. అబ్బో ఇదేదో జబ్బు అనుకుంటా మనకు కూడా అంటిద్దేమో అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళని
నెట్టేస్తారు, దూరం పెట్టేస్తారు. ఆ లాజరు బ్రతికున్నంత కాలం బాగా వేదన, ఏడుస్తూ బాధపడుతూ ఆకలికి తట్టుకోలేక ఏదో కొద్దిగా పడిద్ది కదా, మొత్తం మొత్తం మీద వేసుకుని కింద పోతాడా ధనవంతుడు? ఏదో కొద్దిగా పడిద్ది, ఆ కొద్దిగా తింటా ఆకలి తీరిద్ది, ఆ కొద్దిగా తీరదు. అట్లా బాధతో వేదంతో ఉంటే చివరికి ఒకరోజు లాజరు చనిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయాక దేవదూతలు వచ్చి లాజరు ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళాయి. ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు ఏం చేస్తాయి పరలోకంలో తెలుసా మీకు? యేసయ్యని ఆరాధిస్తూ ఉంటాయి. ఏం చేస్తాయి? దేవదూతలు. ఆ దేవదూతలు లాజరు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాయి? లాజరు దగ్గరికి వచ్చి పట్టుకొని చనిపోయాడని చెప్పి ఆత్మని పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళాయి? పరలోకానికి తీసుకెళ్ళాయి. ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు. కొన్ని రోజులకి ధనవంతుడు చనిపోయిన వెంటనే ధనవంతుడు కూడా వెళ్ళాడు. కానీ ధనవంతుడిని తీసుకెళ్ళటానికి మాత్రం ఎవరు రాలేదు. ధనవంతుడు చక్కగా తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో వేస్తారు. కొంతమంది ఎక్కడ వేస్తారు? అగ్నిగుండంలో వేస్తే ఏమైద్ది? చల్లగా ఉండిద్ది కదా, చలి పుట్టిద్దా? వేడిగా ఉండిద్ది, కాలిపోతూ ఉండదు. కాలిపోతూ ఉంటే ఎట్లా అనిపించిద్ది? హాయిగా ఉండిద్దా కాలుతూ ఉంటే? మరి ఎట్లా ఉండిద్ది కాలుతూ ఉంటే? చచ్చిపోతాం కాలుతూ ఉంటే. ఇంకా కాలుతూ ఉంటే ఏమనిపించిద్ది? ఒళ్ళు ఏడ్చేస్తారు బాగా, ఇంకా భయపడతారు, ఇంకేం చేస్తారు కాలుతూ ఉంటే? కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంకా అమ్మ కావాలి నాన్న కావాలని ఏడవరా? ఎడుతారా? ఏడవరా? ఏడుతారు. మా అమ్మ కావాలి, నాకు మా నాన్న కావాలని ఏడుతారు. అయితే ఇప్పుడు అగ్నిగుండంలో ఎవరు పడ్డారు? ఎందుకు ధనవంతుడు అగ్నిగుండంలో పడ్డాడు? కనీసం లాజర్ని చూసి కనికరించలేదు కాబట్టి దేవుడు ఎక్కడేశాడు? అగ్నిగుండంలో వేశాడు. ఇప్పుడు లాజర్ ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు లాజరు చక్కగా హ్యాపీగా దేవదూతలు వచ్చి ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళాయి? భూలోకంలో ఎంత బాధపడ్డాడు కదా లాజరు, చాలా బాధపడ్డాడు. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి వీటిలో అనంటే, ఇప్పుడు అలాంటి మనుషులు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో? చాలామంది ఉంటారా? అట్లాగే రోగం బాగాలేక కొంతమందికి అయితే కాళ్ళు ఇంత వాసిపోతాయి. పాపం వాళ్ళకి హాస్పిటల్లో చూపించేవాళ్ళు లేక వాళ్ళ కాలు అంతే నొప్పితో వాళ్ళంతే కూర్చొని పాకుతూ ఉంటారు. ఇట్లా చూసారా? కొంతమంది రోడ్ల మీద ఉంటారు. కాళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, చేతులు లేని వాళ్ళు ఉంటారు. అట్లాగే పాక్కుంటా డబ్బులు ఇవ్వమని అడుగుతారు. అవునా కదా? ఇంకొంతమంది పాపం ముసలి వాళ్ళు కళ్ళు కనిపించక కర్ర పట్టుకొని నడుస్తూ అమ్మ 1 రూపాయి ఉంటే అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవునా కదా? ఇంటింటికి వచ్చి కొంతమంది అమ్మ ఏమన్నా ఉంటే పెట్టండి అమ్మ, అన్నం ఉంటే పెట్టండి అమ్మ, ఆకలేస్తుందమ్మా అని అడుగుతారు. అవునా కదా? అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. బట్టలు ఎవరికైనా లేవనుకో, మన దగ్గర చాలా జతలు ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? మనకు ఒక్క జతే ఉందా? లేదుగా. పండగకి మమ్మీ డాడీ ఇస్తూ ఉంటారుగా. కొన్ని బిర్రు అయిపోతాయి కదా, టైట్ అయిపోతాయి, పని చేయవు. అవి ఏం చేస్తారు? అసలుకైతే పడేస్తారు కదా, బయట పడేస్తారు. అదే లేనోళ్ళకి ఇస్తే చక్కగా వేసుకుంటారుగా వాళ్ళు హ్యాపీగా. కాబట్టి మనం ఏం చేయాలి? బట్టలు లేని వాళ్ళకి మనలో ఉన్న ఒక జత, మంచి జత ఒకటి ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు బాగా ఆకలితో ఉన్నారనుకో, మనం తింటున్నాం అనుకో, మనం తినే దాంట్లో కొద్దిగా వాళ్ళకి సహాయం చేయాలి. లేదు వాళ్ళకి బాగాలేదనుకో, వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందనుకో, వెళ్ళి మన దగ్గర ఏమైనా హెల్ప్ చేయటానికి ఏమైనా ఉంటే అవి ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ చేస్తే ఎక్కడుంటాం మనం? పరలోకంలో. ఎవరిలా ఉంటాము? లాజర్లా ఉంటాం. లేదు నేను చెయ్యను, నేను చూడను అని చెప్తే ఎట్లా ఉంటావు? ధనవంతుడిలాగా ఎక్కడుంటావు? అగ్నిగుండంలో ఉంటాం. సరే, దేవుడే ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానమే ధనవంతుడు, ఇంకొకరు ఎవరి పేరు? లాజరు. సరే, ఇంకొక ఉపమానం కూడా చెప్పాడు యేసయ్య. దేనికి ఉపమానం చెప్పాడు? ఉపమానం ఎందుకు చెప్తున్నాడు దేవుడు?
ఇందాక చెప్పాను కదా, రాకడ గురించి ఎలా వస్తుంది రాకడ అని చెప్పి. ఎన్ని రాకడలు ఉన్నాయి బైబిల్లో? ఫస్ట్ రాకడ ఎప్పుడు వచ్చాడు యేసయ్య? ఫస్ట్ వచ్చి పుట్టి మరలా తిరిగి వెళ్ళిపోయాడు. మరలా యేసయ్య ఎక్కడికి రాబోతున్నాడు రెండోసారి? మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3. ఈ ఆకాశం, పైన ఆకాశం, మూడో ఆకాశం. మూడో ఆకాశానికి రాగానే ఎవరెవరిని తీసుకుంటాడు యేసయ్య? మంచి వాళ్ళని, యేసయ్య చెప్పినటువంటి మాట విన్న వాళ్ళని, అల్లరి చేసిన వాళ్ళని తీసుకెళ్ళాడు యేసయ్య. ఇదిగో సండే స్కూల్ నుండి మధ్యలో వెళ్ళిపోయేవాడిని అసలు తీసుకోడు. అట్లా వెళ్ళకుండా సైలెంట్ కూర్చొని చెప్పిన మాట విని సండే స్కూల్ పాటలన్నీ పాడి టైంకి వచ్చి కూర్చొని కథ వినే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాడు యేసయ్య? పరలోకానికి తీసుకెళ్తాడు. సరే, యేసయ్య ఉపమానం చెప్పాడు. ఉపమానం ఏమంటాము? ఉదాహరణ. సరే, ఇప్పుడు రెండో ఉపమానం చెప్తా. ఎన్నోది? రెండో ఉపమానంలో 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది? 10 మంది కన్యకలు ఉన్నారు. వీళ్ళందరూ చక్కగా రెడీ అయ్యారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే పెళ్ళికి వెళ్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళారా పెళ్ళికి? మీరు ఎప్పుడైనా వెళ్ళారా పెళ్ళికి? ఎట్లా వెళ్తారు పెళ్ళికి? చక్కగా రెడీ వెళ్తారా? చక్కగా చింపు జుట్టు వేసుకొని వెళ్తారా? స్టైల్గా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు. ఇక్కడెక్కడ చిరిగిపోయినట్టుగా వేసుకుంటారా చిరిగిపోయిన బట్టలు? చక్కగా చింపు జుట్టు వేసుకొని స్నానం చేయకుండా చీవుడు ముక్కులు వేసుకొని వెళ్తారా? మరి ఎట్లా వెళ్తారు పెళ్ళికి? చక్కగా శుభ్రంగా సబ్బు పెట్టి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని చక్కగా జడ వేసుకొని చక్కగా తలదూకొని పెళ్ళికి వెళ్తారు. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తాం? ఓకే, కానుకలు కావాలంటే కానుకలు. మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయి మామూలుగా వెళ్ళిపోతాం పెళ్ళికి. ఈ 10 మంది కన్యకలు వెళ్ళేటప్పుడు ఒక దీపాన్ని తీసుకెళ్ళారు. ఏం తీసుకెళ్లారు? దీపంలో ఏం వేస్తే వెలుగుతుంది దీపం? అగ్గిపుల్ల వేస్తే దీపం వెలిగిద్దా? కిరోసిన్. ఇంకా దీపంలో ఏం వేస్తారు అని అంటే నూనె వేస్తారు. ఏం వేస్తారు? నూనె వేస్తారు. నూనె వేస్తే దీపంలో నూనె వేసి ఆ నూనెలో తాడు, ఒత్తి అంటారు దాన్ని, తాడు పెట్టగానే ఆ తాడుకి మంట అంటిగానే ఆ తాడు ఆ నూనె పీల్చుకొని వెలుగుతూ ఉంటుంది ఆ దీపం. ఇప్పుడు ఆ దీపం ఆయిల్, ఆ దీపం ఆరిపోయే టైం వచ్చిందనుకో మళ్ళీ ఏం పోస్తే వెలుగుతుంది? నూనె. కిరోసిన్ దీనికి పోయకూడదు. దీపంలో కిరోసిన్ మంట మామూలు పొయ్యి మంట వేసుకోవటానికి పోస్తారు. కిరోసిన్ దీపాల్లో ఏం పోస్తారు? నూనె. సో ఇప్పుడు దీపం ఆరిపోతుంది, మనం ఏం చేయాలి? ఇప్పుడు నూనె పోస్తే ఏమైంది? మంట వచ్చింది. అప్పుడు ఆ 10 మంది కన్యకులు 10 దీపాలు పెట్టుకున్నారు. చక్కగా అందరూ చెరొక చేతిలో ఒక్కొక్క దీపం పెట్టుకొని ఉన్నారు రెడీగా. పెళ్లి కుమారుడు వస్తాడు, పెండ్లు ఆయన చూడాలా. మరి పెళ్లికి వెళ్ళిన వాళ్ళు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూడకుండా వచ్చేస్తారా? ఉట్టి భోజనాలు చేసుకొని వచ్చేస్తారా? చూస్తారా? చూడరా వెళ్ళి ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, భలే బట్టలు వేసుకున్నారు, భలే చక్కగా ఉన్నారు, చూస్తామా చూడమా? చూస్తాం. సో ఏం చేశారు? చక్కగా ఈ 10 మంది కన్యకల చేతిలో ఏం పెట్టుకొని ఉన్నారు? దీపాలు. ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం. ఈయన ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. సరే, ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే టైంకి దీపంలో ఒత్తి ఆరిపోతుంది అనమాట. ఎందుకు ఆరిపోతుంది? నూనె అయిపోయింది. ఎంతమందికి? 5గురు చేతిలో దీపము ఇంకా ఆరిపోతుంది అనమాట. మెల్లమెల్లగా ఆరిపోతుంది. ఇంకో 5గురు చేతిలో వాళ్ళు ఏం చేశారంటే, మనం తెచ్చుకుంది కొంచెం దీపమే కదా, ఇది కొంచెం సేపు వెలిగిద్ది నూనె కాబట్టి ఎక్స్ట్రా ఇంకొక డబ్బాలో కొద్దిగా పోసుకొచ్చుకున్నారనమాట. ఎవరు? ఇంకొక 5గురు. ఓకే, ఒక 5గురేమో ఎక్స్ట్రాగా నూనె తెచ్చుకున్నారు. ఇంకొక 5గురు అసలు నూనె తెచ్చుకోవాలా, ఉట్టి దీపాలు పట్టుకొని చేతులు ఊపుకుంటూ వచ్చారు. అయితే ఈ చేతులు ఊపుకుంటూ వచ్చిన వాళ్ళు దీపం ఏమైపోతుంది? మెల్లమెల్లగా ఆరిపోతుంది. ఎక్స్ట్రాగా నూనె తెచ్చుకున్నారుగా, చక్కగా ఆరిపోయే టయానికి వీళ్ళు ఏం చేశారు? నూనె తీసుకొని నూనె పోసారు. చక్కగా నూనె పోసేసరికి వెలుగుతుంది చక్కగా దీపం. ఈ 5గురు ఏం చేశారు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన దగ్గర పెన్ రాస్తున్నాము, పెన్తో సడన్గా పెన్లో ఇంక్ అయిపోయింది. ఏం చేస్తావు?
కొనుక్కొచ్చుకునే టైం కూడా లేదు. ఏం చేస్తాం? పక్కన ఆమె కొంచెం ఈమె పెన్ను ఇప్పుడే రాసుకొని ఇచ్చేస్తానని చెప్పి అడుగుతావా అడగవా? అడుగుతావా? అడుగుతావు. పక్కన వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేదు వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా ఉందంటే ఇంకో ఇస్తారా? అప్పుడు నువ్వేం చెయ్యాలా? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా పెన్ను తెచ్చుకోవాలా, ఎక్స్ట్రా పెన్సిల్ తెచ్చుకోవాలా, షార్ప్నర్ తెచ్చుకోవాలి, ఎరేజర్ తెచ్చుకోవాలి, ప్యాడ్ తెచ్చుకోవాలి. పక్కన వాళ్ళు అడిగితే ఇస్తారా? ఇవ్వరు. అట్లాగే వీళ్ళు ఈ 5 కన్యకులు అమ్మ నా దీపం మారిపోతుంది, కొద్దిగా మీ దగ్గర ఎక్స్ట్రాగా నూనె తెచ్చుకున్నారుగా, కొద్దిగా పొయ్యివా అని అడిగారు. వాళ్ళు అంటున్నారు, లేదు మాకే సరిపోదు ఈ నూనె, మేము ఇప్పుడే పోసుకున్నాం, మళ్ళీ ఆరిపోయింది, మళ్ళీ మేము పోసుకోవాలి, అది కొద్దిగా కావాలంటే అక్కడ కొట్టు కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకో, నూనె అమ్ముతున్నారు అక్కడ. అవునా, సరే అమ్మ అని చెప్పి ఆ 5 కన్యకులు కొట్టుకెళ్ళారు కొనుక్కోటానికి నూనె. ఇంకో 5 కన్యకులు ఏం చేస్తున్నారు? దీపాలు వెలిగించుకొని అక్కడే నుంచొని ఉన్నారు. వాళ్ళు అట్లా కొట్టుకెళ్ళారు కొనుక్కోటానికి, పెళ్లి కుమారుడు వచ్చేసాడు. వాళ్ళు వెళ్ళారు, ఎవరు వచ్చారు? పెళ్లి కుమారుడు వచ్చేసాడు. రండి అని చెప్పి పెద్దగా ఒక కేకేసింది. కేకేయంగానే వచ్చేసాడు పెళ్లి కొడుకు అని చెప్పి ఇంకా 5 కన్యకులు చక్కగా దీపాలు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు. పెళ్లి సంబరాల్లో, పెళ్లి విందులో పాల్గొనడానికి ఇంట్లోకి వెళ్ళిపోయారు, తలుపేసేసారు. ఇక బయట ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తున్నారు వాళ్ళు? దీపాలకి నూనె కోసం కొనుక్కోటానికి ఎక్కడికి వెళ్ళారు? కొట్టుకెళ్ళి తిరిగి వచ్చేసరికి అక్కడ 5 కన్యకులు లేరు. చూస్తేనేమో తలుపు గడేసి పెట్టేశారు. తలుపు కొడుతున్నారు ఇంకా వాళ్ళు, తెరవండి మేము వచ్చేసాము, మా దీపంలో నూనె అయిపోయిందని చెప్పి మేము అట్లా వెళ్ళాము, సారీ తెరవండి, లేట్ అయిపోయింది, తెరవండి చెప్పి తలుపు కొడుతున్నారు. అటు లోపల ఉన్నవాళ్ళు, లేదు టైం అయిపోయింది, మీరు జాగ్రత్తగా ఉండాలి కదా, రెడీగా ఉండాలి కదా, నూనె అంతా రెడీగా పెట్టుకొని, మీదే లోపము, మీరు రావటానికి కుదరదు అని చెప్పారు. ఇక లోపల ఉండే వాళ్ళు అంతే గడేసుకొని కూర్చున్నారు. బయట ఉన్న వాళ్ళు అంతే ఎదురు చూసి ఎవరెళ్ళకి అక్కడికి వెళ్ళిపోయారు. అట్లాగే యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు బైబిల్ తేవాలి ఖచ్చితంగా. ఏం తేవాలి? బైబిల్ తీసుకురావాలి, ఇచ్చిన పాటల పుస్తకాలు తీసుకురావాలి, ఇంకా కథల బుక్స్ తేవాలి, ఒక నోట్స్ తెచ్చుకోవాలి, పెన్ను తెచ్చుకోవాలి, ప్యాడ్ తెచ్చుకోవాలి, బుక్ తెచ్చుకోవాలి, వైట్ నోట్స్, ఇవన్నీ తెచ్చుకొని చక్కగా చెప్పింది ప్రతిదీ రాసుకుంటూ ఉండాలి. స్కూల్లో ఏ బుక్స్ లేకుండా ఊపుకుంటూ వెళ్తారా చేతులు? ఏం చేస్తారు ఊపుకుంటూ వెళ్తే? ఇస్తారుగా బూస్ట్. మరి ఇక్కడ కూడా ఇస్తాడు యేసయ్య బూస్ట్. ఏమిస్తాడు? కాబట్టి ఇవన్నీ తెచ్చుకొని రెడీగా ఉండాలి. మనం దేనికి ఉండాలి రెడీగా? దేవుడు చెప్పే మాటలు వినటానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఈ 5 కన్యకలు, కొంతమంది కొట్టుకెళ్ళారు కదా నూనె కొనుక్కోటానికి, వాళ్ళని బుద్ధి లేని కన్యకలు అంటారు. ఏమంటారు? కొంతమంది నూనె తెచ్చుకున్నారు కదా ఎక్స్ట్రా, వారిని ఏమంటారు అని అంటే బుద్ధి ఉన్న కన్యకలు. వెరీ గుడ్. బుద్ధి లేని కన్యకలు ఎంతమంది? బుద్ధి ఉన్న కన్యకలు ఎంతమంది? 5. మీరు ఇప్పుడు ఎట్లా ఉంటారు? బుద్ధి ఉన్న కన్యకల్లా ఉంటారు. వాళ్ళు ఏం చేశారు? బుద్ధి ఉన్న కన్యకలు ఎక్స్ట్రాగా తెచ్చుకొని జాగ్రత్త పడ్డారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఏం తెచ్చుకోకుండా, ఏం కాదులే, ఎవరో ఒకళ్ళు ఇస్తారులే, ఎవరో ఒకరు పాటలు పుస్తకం ఇస్తారులే, ఎవరో ఒకరు బైబిల్ ఇస్తారులే, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారులే, ఎవరో ఒకరు కథ చెప్తారులే అని చెప్పి ఏం చేస్తాం? మనం కూడా ఊపుకుంటూ వచ్చేస్తాం చర్చికి. కాబట్టి బుద్ధి గలి కన్యకులుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? బుద్ధి లేని కన్యకులుగా ఉంటే ఎక్కడికి వెళ్తాం? బయటే ఉంటాం. సో ఇప్పుడు ఎన్ని ఉపమానాలు చెప్పాను? ఫస్ట్ ఉపమానం ఏంటి? సహాయం చేయాలి. మన ఉపమానంగా ఎవరెవరు చెప్పాను? 2 పేర్లు చెప్పండి. ధనవంతుడు, లాజరు. ధనవంతుడు ఏం చేశాడు? ఎవరికి ఇవ్వలేదు? ఏ సహాయము ధనవంతుడు లాజర్కి చేయలేదు. లాజరు ఏ రోగంతో ఉండేవాడు? కురుపులతో ఉన్నాడు. సో లాజర్ చనిపోయాక ఎవరు తీసుకెళ్లారు లాజర్ని? దేవదూతలు. ఎక్కడికి తీసుకెళ్ళాయి? పరలోకానికి తీసుకెళ్ళాయి. ధనవంతుడు అగ్నిగుండంలోకి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? వాళ్ళ నుండి నేర్చుకొని ఇతరులకు సహాయం చేయాలి. రెండవ ఉపమానం పేరేంటి?
బుద్ధిగల కన్యకలు. ఎంతమందికి బుద్ధి ఉంది, ఎంతమందికి బుద్ధి లేదు? మీరెలా ఉంటారు? బుద్ధిగున్న కన్యకలు ఏం చేశారు? ఎక్స్ట్రాగా నూనె తెచ్చుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఏమి తెచ్చుకోకుండా చేతులు మామూలుగా పెట్టుకుంటా వచ్చారు. కాబట్టి మనం బుద్ధి గల కన్యకల్లాగా ఉంటే ఎక్కడికి వెళ్తాము? బుద్ధి లేని కన్యకల్లా ఉంటే ఎక్కడికి వెళ్తాము? తర్వాత ఇప్పుడు మూడవ ఉపమానం చెప్తా. ఎన్నది? ఇప్పుడు ఒక రైతు ఒక పంట వేసాడు, వరి పంట వేసాడు. ఏం పంట? వరి పంట. చక్కగా పొలాన్ని దున్ని చక్కగా నీళ్లు పెట్టి వాటికి విత్తనాలు జల్లి చక్కగా నీళ్లు పెడతా ఉండేవాడు రోజు. సో వరి పంట వేసాడు. ఇక మొక్కలన్నీ చిన్న చిన్నగా వచ్చినాయి. చూసారా ఎప్పుడైనా వరి పంట మొక్కలు చక్కగా పచ్చగా చక్కగా మొలుస్తూ ఉన్నాయి. కొద్దిగా పెరిగాక వాటిలో వేరే మొక్క కనిపిస్తుంది. వాటిని గురుగులు అంటారు. ఏమంటారు? ఏమంటారు? అవి చిన్న చిన్న మొక్కలుగా వేరే వేరే మొక్కలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రైతు కింద కొంతమంది పనివాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? పనివాళ్ళు. ఆ పనివాళ్ళు చూసి, అయ్యా అయ్యా ఇదిగో ఈ మనమేమో మంచి మొక్కలు వేసాము, కానీ ఇక్కడేమో గురుగులు ఉన్నాయి అయ్యా, ఎవరో గురుగులు చల్లారయ్యా, కావాలని. గురుగులు అంటే పిచ్చి మొక్కలు. ఏం చల్లారు? మనం పిచ్చి మొక్కలు తింటామా, వరి మొక్కలు తింటామా? పిచ్చి మొక్కలు ఉంటే ఏమైద్ది? వేస్ట్గా. మనం వేసే మందు వేస్ట్, నీళ్లు పోస్తే నీళ్లు వేస్టేగా. సో ఇప్పుడు ఈ వరి మొక్కలు పక్కన పిచ్చి మొక్కలు రెండు కలిసి మొలుస్తున్నాయి. అప్పుడు యజమానుడు అంటాడు, లేదు లేదు, ఈ పనంతా మన శత్రువు చేశాడు. ఎవరు చేశారు? శత్రువు చేశాడు. ఈ శత్రువు పేరు సాతాను. ఎవరు? ఆ యజమాని పేరు ఏంటప్పుడు? శత్రువు పేరు సాతాను. అప్పుడు యజమాని పేరేంటి? యెహోవా దేవుడు. వెరీ గుడ్. ఆ మొక్కలు ఎవరు? మనము. ఆ తోట ఎవరిది? యెహోవా దేవుడిది. వాటిలో మొక్కలము. మరి గురుగులు ఎవరు? పిచ్చి మొక్కలు. సాతాను వేసినటువంటి, సాతాను చెప్పిన మాట వినే వాళ్ళందరూ సాతాను పిల్లలు. యేసే చెప్పిన మాట వినే వాళ్ళందరూ యేసే పిల్లలు. సరే, ఇప్పుడు గురుగులు వేశారుగా. అప్పుడు పని వాళ్ళు అంటారు, అయ్యా మరి ఇప్పుడే చిన్నగా ఉన్నాయి కదా, పీకేసేయమంటారా? మరి పిచ్చి మొక్కలన్నీ ఇప్పుడే అంటే, వద్దు వద్దు, అప్పుడే పీకద్దులే, మరి కొంచెం సేపు పెరగని, బాగా ఎదిగాక లాస్ట్కి పంటకు వస్తాంగా, పంట అంతా ఎండిపోయిద్ది, మరి బియ్యంగా వచ్చేస్తాయి చక్కగా రాలిపోయి. ఆ టైంలో కోసేటప్పుడు మంచి మొక్కల్ని వేరుగా, పిచ్చి మొక్కల్ని వేరుగా చేసి, పిచ్చి మొక్కల్ని ఏం చేస్తాం? పడేసి కాల్చేస్తారు. తెలీదా? పంటల్లో కాల్చేస్తారు పిచ్చి మొక్కలన్నిటినీ. పిచ్చి మొక్కలన్నిటినీ కాల్చేద్దాము, మంచి మొక్కల నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకెళ్ళిపోయి చక్కగా భద్రంగా కాపాడుకుందామని చెప్పి చాలా టైం దాకా, అది పంట వచ్చేదాకా వెయిట్ చేసి, తర్వాత పిచ్చి మొక్కల్ని వేరుగా, మంచి మొక్కల్ని వేరుగా చేస్తాడు దేవుడు. ఎలా అంటే, పిచ్చి మొక్కలు ఎవరు? సాతాను పిల్లలు. సాతాను పిచ్చి మొక్కే. సాతాను చెప్పే ప్రతి మాట వినేవాళ్ళు ఎవరు? సాతాను పిల్లలే. వాళ్ళు ఏమంటారు? పిచ్చి మొక్కలు. పిచ్చి మొక్కలు ఏం చేస్తాడు దేవుడు? పీకేసి ఎక్కడేస్తాడు? మంటలు అంటే అర్థం ఏంటి? మనల్ని ఎక్కడేస్తారు? దేవుడు మాట వినకపోతే అగ్నిలో వేసేస్తాడు. దేవుడు మాట మొక్కగా ఉంటే ఎక్కడ వేస్తాడు మనల్ని? పరలోకంలో చక్కగా భద్రంగా దాచిపెడతాడు మనల్ని. సో ఇప్పుడు వేసి ఎన్ని ఉపమానాలు చెప్పాడు? ఫస్ట్ ఉపమానం ఏంటి? ఇతరులకు సహాయం చేయటం. ఎవరి మూలంగా నేర్చుకోవాలి? కథ పేరు చెప్పండి. రెండవ రాకడ గురించి. ఎన్ని రాకడలు ఉన్నాయి ప్రపంచంలో? 3 కాదు, 2 రాకడలే. ఎన్ని? 2. ఫస్ట్ రాకడ ఎట్లా వచ్చాడు యేసయ్య? చిన్న పిల్లోడిలాగా వచ్చి మరి జన్మించి భూలోకానికి వచ్చాడు. రెండోసారి ఎట్లా వస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నాడు యేసయ్య రెండోసారి? మధ్య ఆకాశానికి వస్తున్నాడు. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. సో ఈ 3 ఆకాశాల మీద మధ్య ఆకాశానికి వచ్చాక ఎవరిని యేసయ్య తీసుకెళ్తాడు? మంచి వాళ్ళని తీసుకెళ్తాడు. చెడ్డ పిల్లలు ఏం చేస్తాడు యేసయ్య? వదిలేస్తాడు. సో మనం ఎన్ని ఉపమానాలు నేర్చుకున్నాం ఇప్పుడు? ఫస్ట్ ఉపమానం ఏంటి?
ఇతరులకు సహాయం చేయాలి. అంటే ఇతరులకు సహాయం చేయటం ఎలా చేయాలి? ధనవంతుడు లాజర్ నుంచి నేర్చుకున్నాం. ధనవంతుడు ఏం చేశాడు బ్రతుకున్నంత కాలము? లాజర్కి హెల్ప్ చేయలేదు. లాజర్ ఏం చేశాడు బ్రతుకున్నంత కాలం? కురుపులతో బాధ అనుభవిస్తూ వేదన అనుభవిస్తూ ఉన్నాడు. సో మనం మంచి చేస్తే ఎక్కడ ఉంటాం? చెడు చేస్తే ఎక్కడ ఉంటాం? నరకంలో ఉంటాం. రెండో ఉపమానం ఏంటి? ఎక్స్ట్రాగా తెచ్చుకోవాలి. కథ చెప్పండి ఒకసారి. 10 మంది కన్యకలు ఉంటారు. ఐదుగురు కన్యకలు ఏమన్నాము? బుద్ధి గల కన్యకలు. ఇంకో 5 కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వారి వెంట ఎక్స్ట్రా నూనె తెచ్చుకోకుండా మరి లేట్ చేశారు. బుద్ధి గల కన్యకలు ఏం చేశారు? వాళ్ళ వెంట ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. తెచ్చుకొని వాళ్ళు ఎక్కడున్నారు? బయటే నిలబడిపోయారు. మూడో ఉపమానం ఏంటి? మంచి మొక్క చెడ్డ మొక్కలు, గురుగులు. ఇప్పుడు ఈ మంచి మొక్కలు ఎవరేశారు? ఈ మంచి మొక్కల్ని దేవుడు వేశాడు. పిచ్చి మొక్కల్ని ఎవరు వేశారు? ఇప్పుడు పిచ్చి మొక్కలుగా ఉంటే మనల్ని ఏం చేస్తాడు దేవుడు? అగ్నిగుండంలో వేస్తాడు. మంచి మొక్కలుగా ఉంటే ఎక్కడ వేస్తాడు? పరలోకంలో వేస్తాడు. అందరూ మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఆయన నేటి వరకు మీరకులు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజున అనుగ్రహించారు. వందనములు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి ప్రభు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, మంచి వాతావరణం అనుగ్రహించండి. బిడ్డల చదువులో తోడుగా ఉండి వారికి తెలియని జ్ఞానం అనుగ్రహించండి. జరగబోయేటువంటి ఎగ్జామ్స్ కార్యక్రమాల్లో తోడుగా ఉండి సహాయం చేయండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. బిడ్డలు సండే స్కూల్ పంపినటువంటి ప్రతి ఒక్క కుటుంబస్తులు మీరు జ్ఞాపకం చేసుకొని వారి తల్లిదండ్రుల ఆర్థిక విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఇక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ కార్యక్రమాలు అభివృద్ధి పరచండి. ఈ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లలను వారి పరిచయం జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసునామమున పెట్టాడు ఈ వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.